ఏంటి ఉన్నట్టుండి ఎన్ని దోమలు వచ్చాయి? నీ రక్తం తీయగా ఉంటుందని మార్కెట్ లో టాక్ వచ్చిందేమో, అందుకే ఎక్కడికి వచ్చాయి. నీతో పాటు నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఎదుగో 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 ఒక్కటైపోయింది. రెండైపోయాయి. ఇదిగో మూడోది అయిపోయింది. ఇదిగో ఇదిగో నాలుగోది. ఇంకోటి అయిపోయింది. వీళ్ళిద్దరూ ఇంత రాత్రి అప్పుడు పాట పాడుతున్నారేమిటి? ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇంకోసారి ఇలా అర్ధరాత్రి పాట పాడారంటే మీరిద్దరు అయిపోతారు, గుర్తుంచుకోండి. ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయి. బాక్సర్ భయ్యా, దయచేసి మమ్మల్ని నమ్మండి, మేమేమి పాటలు పాడడం లేదు. అలాగా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను అబద్ధం చెప్తున్నట్ట? ఏమైనా పిచ్చెక్కిందా? ఎదుటి వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. అలాగా? అంటే నేను పిచ్చివాణ్ణా? ఇదిగో ఇదిగో ఇదిగో, అవకాశం వస్తే నేను వీడిని కైమా కింద కొట్టేస్తాను. ఇదిగో రెండో దెబ్బ. మిమ్మల్ని శ్రమ పెట్టడం ఇష్టం లేక మీరు చేయాల్సిన పని మేమే చేసేసాము. మీరిద్దరూ ఈ విషయంలో నాకు చాలా బాగా నచ్చుతారు. నా మంచి చెడు గురించి ఆలోచిస్తున్నారు. భగవంతుడు అందరికీ ఇలాంటి మంచి ఇరుగు పొరుగునే ఇవ్వాలి. ఏంటి కసేటరామ్ గారు, జనం ఎలా బారులు తీరి ఉన్నారు? డాక్టర్ జట్కా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారా ఏమిటి? లగాయితూ అందరూ మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఈయన తప్ప మరో డాక్టర్ లేడు. ఇవ్వనయ్యా, అందరూ ఈ ఔషధాలని మీ ఇళ్లకు తీసుకువెళ్ళండి. ఒక్కొక్క మందు బిళ్ళ తీసి దోమల నోట్లో పడేయండి. ఇకంతే, 24 గంటలు మలేరియా ఉండదు, గిలేరియా ఉండదు. మొన్ను చూస్తే కామెడీగా ఉందా? రాత్రి తెల్లారులో దోమల్ని పట్టుకుని వాటి నోళ్లు తెరిచి మందెవడు వేస్తాడు. ఎర్రగొట్టండి, మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు. ఓ నా ప్రాణమిత్రుడా, వీళ్ళందరూ నన్ను ఎందుకు కొట్టినట్టు? నేను వాళ్ళకిచ్చింది ఔషధమే కదా మిత్రమా. పెద్దనయ్య, నువ్వు గమనించావో లేదో, నువ్వు ఇచ్చిన మందుని ఒక్కొక్క దోమని పట్టుకుని దాని నోట్లో వేయమంటున్నావు. దోమల్ని పట్టుకోవడం, వాటి నోట్లో మందేయడం ఆషామాషేనా ఏమిటి? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనేదో పొరపాటుగా మాట్లాడుంటాను. నిజానికి నా ఉద్దేశం ఏమిటంటే, నేనిచ్చిన మలేరియా ఔషధం ప్రతి ఒక్కరూ తప్పకుండా వేసుకోవాలి అని. ఇకప్పుడు మలేరియా వ్యాధి కనిపించకుండా పోతుంది. నీ అదృష్టం బాగుండి ఈ వాటికి నువ్వు బతికిపోయావు. ఇంకాస్తుండుంటే అందరూ నీ ప్రాణాలు తోడేస్తుండేవారు. సరే పదండి, నా ల్యాబ్ కు వెళదాం. నేను దోవల్ని అంతం చేసే ఔషధం తయారు చేస్తున్నాను. మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి సమోసాలు తెస్తాను. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నారు. నేను తయారు చేసే మందు ఎలా ఉంటుందంటే, ఆ వాసన పిలిస్తేనే దోమలు చచ్చూరుకుంటాయి. మెడిసిన్ రెడీ అయిందా? ఇదిగో ఇప్పుడే తయారైంది. నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పిన వెంటనే ఈ కెమికల్ ని ఒక జార్లోకి వంపేయి. నా ప్రాణమిత్రుడా మోటు, ఆ కెమికల్ ని జార్లోకి వంపు. నా సమోసా. మోటు పత్రు, దీన్ని తీసుకోండి. ఈ సిలిండర్ ని తీసుకువెళ్ళండి. దోమలు ఎక్కడున్నా సరే ఈ సిలిండర్ బటన్ ని నొక్కేయండి. అప్పుడు ఇందులో నుంచి గ్యాస్ వస్తుంది. వెంటనే దోమలన్నీ చచ్చిపోతాయి. అరే, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. కెమికల్ లో సమోసా కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అంటే ఆ మందు ప్రభావం దోమల మీద ఉండదంటావా? ప్రభావం అయితే ఉంటుంది గాని అది ఎలాంటి ప్రభావం నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు. మరీ రెచ్చిపోకు. డాక్టర్ జట్కా తయారు చేసే ఏ మందు మీద నాకు నమ్మకమే లేదు. ఏంటిదంతా? డాక్టర్ జట్కా తయారు చేసిన మందు ప్రభావం. పరిగెత్తు! కాపాడండి! పద, ఈ ట్యాంకర్ కింద దాక్కుందాం. ఈ దోమల బారి నుంచి ఊరిని కాపాడడానికి డాక్టర్ జట్కా పాత పద్ధతిని ఉపయోగించినట్టున్నాడు. ఏమిటా పాత పద్ధతి? అప్పట్లో ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరో ఒకరిని బలిచ్చేవారు. అదే విధంగా ఇప్పుడు మనల్ని బలి పశువుల్ని చేసినట్టున్నాడు. అదిగో ఆ ట్రక్ చెట్టు మీద పెట్టాయి చూడు. అదెవరు ట్రక్కో గాని ఇంతటితో దాని పని అయిపోయినట్టే. అయిపోయింది వాటి పని కాదు మోటు, మన పని. ఆ దోమలు మనల్ని చుట్టుముట్టేశాయి. ఒకసారి చూడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి.
పరిగెత్తు, పాములు వస్తున్నాయి. దరిగెత్తు, పాములు వస్తున్నాయంటే ఏమిటి? అర్థం అవసరమా ప్రాణం అవసరమా? దోమలు వస్తున్నాయి, పరిగెత్తు. దోమలు దాడి చేస్తున్నాయన్న భయంతో మోటు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు. పారిపో. అరే, దోమలకి భయపడుతున్నారా? విన్నావా కోరలక్క? అందరూ పులులకి సింహాలకి భయపడుతుంటే వీళ్ళు దోమలను చూసి భయపడి పారిపోతున్నారు. ఆహాహాహా. పేరుకి గొప్పవాళ్ళం అంటారు, దోమలు చూసి పారిపోతుంటారు. ఆ! కాపాడండి, దోమలు వచ్చేస్తున్నాయి. ఆ! అరే, ఇప్పుడు తనకేమైంది? ఎందుకు పరిగెడుతుంది? ఆ? మోటు నన్ను కాపాడు, మోటు నన్ను కాపాడు. ఇలాంటి సమయంలో కూడా నీకు ఆకలేస్తోందా? ఇలాంటప్పుడే ఆకలి ఇంకా ఎక్కువ అవుద్ది. నేను టీకొట్టు బాబాయ్ని మోసం చేయను, లెక్కంతా ఇక్కడ రాసి పెడతాను. పద, ముందెళ్ళి అతన్ని కాపాడదాం. అదిగో అటు చూడు, చింగం వస్తున్నాడు. చింగం గారు, ఊళ్ళోకి పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయండి. జనాల్ని ఎత్తుకుపోతున్నాయి. ఇప్పుడే టీకొట్టు బాబాయ్ని కూడా ఎత్తుకుపోయాయి. వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎక్కడుందో దోమ? నాతో రండి. వాతావరణం చల్లబడింది. నల్లని నీలి మేఘాలు కమ్ముకుంటూ చల్లగా ఉంది. నీలి మేఘాలు కావండి, ఎర్రటి రక్తాన్ని తాగడానికి వచ్చిన దోమలు. అయ్యమ్మా, ఇంత పెద్ద పెద్ద దోమలా! ఎందుకు మీరలా లేచి నిలబడుతున్నారు? లేచారంటే ఎత్తుకుపోతాయి. కూర్చుని తోలండి, త్వరగా పదండి. ఇక నేను వదిలిపెట్టను. ఇక్కడ దేన్ని వదలకుండా అన్నిటినీ లేపేస్తాను. మీరిద్దరు కొబ్బరి బొళ్ళాల నుంచి తప్పించుకోండి. లింగం గారు, మీరు పేల్చిన కొబ్బరి బొన్నాల్ని దోమలు గాల్లోనే పట్టుకున్నాయి. అవి కరెక్ట్ గా మన నెత్తి మీదనే విసిరేలా ఉన్నాయి కూడా. మమ్మీ! నా బైక్ ని వదిలేయండి. మీ దగ్గర లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా బండి తోలడం నేరం. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, అక్కడ డస్ట్బిన్ ఉంది, పద దాక్కుందాం. అయ్యమ్మా! వాటిని భలే మోసం చేశాం. సారీ పెద్దనయ్య, ఊరికే జోక్ చేశాను. అయ్యి. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య, ఏమిటి నువ్వు చేశారు పని? నేనేం చేశాను? దోమలు భారీగా పెరిగి మనుషుల్ని ఎత్తుకుపోతున్నాయి. అవి జైంట్ దోమల్లా మారిపోయాయి. దీనంతటికీ కారణం నేను కాదు, నీ సమోసాయే. అది సరే గాని అవి మనుషుల్ని ఎందుకు ఎత్తుకెళ్లిపోతున్నాయి? ఎందుకు తీసుకెళ్ళడం ఏమిటి? తినడానికి. జైంట్ సైజులో ఉన్న దోమలు వేటాడిన ఆహారాన్ని ఎవరికంటే పడకుండా దాచుకుంటాయి. ఆకలేసినప్పుడు ఆ ఆహారాన్ని తీసుకుని కడుపు నిండా ఆరగిస్తాయి. ఆ దోమల్ని మామూలు సైజుకు మార్చే మందును కూడా నేను కనిపెట్టేశాను. కానీ ఆ కషాయ దోమల దగ్గరికి వెళ్ళటానికి ఏ పొట్టేలు సిద్ధంగా ఉంది? పెళ్లి మెల్లో గంట కట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పొట్టేలకి దోమలకి సంబంధం ఏంటి? మోటు, ఆయన ఏదో సామెత చెబుతున్నాడు అంతే. ఆ దోమల మీద ఈ మందు ఎవరు కొడతారు అని అడుగుతున్నాడు. అర్థమైందా? లగాయత్తు, దోమల మందు కొట్టే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. థ్యాంక్ యూ కసేటారాం. నీ శక్తి సామర్థ్యాల మీద మాకు నమ్మకం నీ ఉంది. ధైర్య సాహసాలు చూస్తుంటే మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఈ బటన్ నొక్కి ఇందులో ఉన్న గ్యాస్ ని దీని సహాయంతో దోమల మీద చల్లొచ్చు. అర్థమైందా? కాపాడండి. ఆగండి, వస్తున్నాం, ఆగండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నా డైలాగ్ రాకుండానే ఆ మాట అనేస్తున్నావేమిటి? నాకు తెలుసు మోటు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటావని. అందుకే నేనేం చేయలేను, నువ్వే చెయ్యి. సరే పద, ఈ దోమలు మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో ముందు చూద్దాం. అయ్యమ్మా! చట్కా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా? ఏం రావడం ఏమిటి సార్? ఈ దోమలేనండి ఇక్కడికి ఎత్తుకొచ్చేసాయి. లగాయత్తు, ఇక్కడి నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం పైనుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఎవరైనా కాపాడండి. మోటు, దోమలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. నువ్వు సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? నేను సిద్ధంగా ఉన్నాను.
రెడీ స్టడీ గో. మందు కొట్టు. ఎందుకు పారిపోతున్నావు? దోమల మీద మందు కొట్టకుండా వెళ్ళిపోతున్నావు ఏమిటి? చెట్ల మందు మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ దోమలు ఇంకా పెద్దవైతే నేనేం చేయాలి? నా మానాన్ని నన్ను వదిలేసి జనాన్ని కాపాడడానికి వేరే దారి వెతుక్కో. అయ్యో! మోటు కాపాడండి! కాపాడండి! మోటు పత్తులు మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇంత దూరం వచ్చావా? వీళ్ళు మనల్ని కాపాడడానికి వచ్చిన దేవుళ్ళు. ఇదిగో మోటు, నీ అప్పంతా నేను కొట్టేస్తున్నాను మిత్రమా. ఇంకో 4 రోజులు నీకు ఉచితంగా సమోసాలు ఇస్తాను. మీరిద్దరూ ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. పదండి, మన కోసం మోటు పత్తులు తవ్విన సొరంగ మార్గం ఉంది కదా, అందులోంచి బయటికి వెళదాం. మోటు పత్తులు, ఈ పుర్పురి నగరం అంతా మీకెప్పటికీ రుణపడి ఉంటుంది. హిందుస్థాన్ మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఈసారి దోమలు వచ్చాయంటే వాటి అంతు తేలుస్తా. ఇలాగే 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 వాటి అంతు తేలుస్తా. కాపాడండి! కాపాడండి! జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు బుడ్డోడా? ఇదిగో పొట్టి జాను, పొరపాటును కూడా ఎక్కడికి ఒంటరిగా వెళ్లకు. చిన్నపిల్లాడు అనుకుని కిడ్నాప్ చేస్తారు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు డాక్టర్ జట్కా. నేను బుడ్డోణ్ణి కాదు, జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్, గుర్తుంచుకో. ఏ టీ కొట్టు బాబాయ్, త్వరగా స్వీట్లు సమోసాలు తీసుకురా. ఏ బాబు, కొంచెం దారికి అడ్డు తప్పుకో. టీ కొట్టు బాబాయ్, 10 సమోసాలు ఇవ్వు. ఏయ్, తలున్నా బుర్రలేనివాడా, కళ్ళున్నా చూడలేనివాడా, నేను బుడ్డోన్నా. క్షమించు బాబు. రోడ్డు పక్కన నా వ్యాన్ ఆగుంది, వెంటనే దాంట్లోకి సమోసాలు స్వీట్లు పంపించు. లేట్ అయితే ఊరుకోను. ఇతను ఎవరి పిల్లాడు? చూడండి, రోడ్ క్రాస్ చేస్తున్నాడు. బాబు, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? పొట్టివాడే గాని పెద్దవాడే, సిగ్గులేదు. ఎత్తుకుంటే చంకలో కూర్చుంటున్నాడు. నెంబర్ 2 బాస్ పల్టీలు కొట్టుకుంటూ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? నా కోపం నీ మీద కాదు, పొట్టిగా పుట్టినందుకు నా మీద నాకే కోపం. ఇంత పొట్టిగా ఎందుకు పుట్టానని నా మీద నాకే కోపం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా నెంబర్ 2. నీ కవితల తుంగలో తొక్క. ముందు నేను పొడిగెదగడానికి ఏదైనా మందు కనిపెట్టు. బాస్, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మీద ఒక సాధు ఉంటున్నారు. ఆయన దగ్గర పొడవుగా అవడానికి మందుంది. వెళ్ళిపోయి వస్తాను. నేను పొడిగెదగడానికి ఏడకైనా వెళ్ళిపోయి వస్తాను. గాల్లో తేలకుంటా వెళ్ళిపోతా. బాస్, ఈసారి కవితలో అంత మజా లేదు. నాలుగున్న మాట లేనోడా, కొట్టున్న సరుకు లేనోడా, నా ఏడుపు నీకు కవితలాగా వినిపిస్తుందా? నేను వెళ్ళిపోయేస్తాను. స్వామీజీ, నేను వస్తున్నాను. మహర్షులకు నమస్కారాలు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. నా మొర ఆలకించావా తండ్రి? ఇన్నాళ్ళకి నా తపస్సు ఫలించింది. నా కోసం ప్రత్యక్షమయ్యావా స్వామి? కానీ తమరు కనపడ్డం లేదే. కనిపించండి స్వామి, కనిపించండి. నేను మీకు కనిపించాలంటే కాస్త కిందకు చూడండి. ఎవరు నాయనా నీవు? స్వామి, నన్ను పరీక్షించడానికి బాలకుని రూపంలో వచ్చారా? నా జన్మ ధన్యమైంది స్వామి, నా జన్మ ధన్యమైంది. అయ్యా, మీ జన్మ ధన్యమూ కాలేదు, నేను మీ భగవంతుణ్ణి కూడా కాదు, బాలకుణ్ణి అసలు కానే కాను. పొట్టిగా ఉన్న నేను పొడుగ్గా అవుదామని వచ్చాను. నేను డాన్ని, నేనే డాన్ని. నా ప్రాణాలు పోయినా సరే నేను నీకు ఎటువంటి ఔషధాలు ఇవ్వడం లేదు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి స్వామీజీ. ఇస్తాను. బతుకుంటే బలుసాకు తినచ్చు. తీయనైనా ఆ తుపాకీ తీ. ఈ మందు నాకే చాలుద్ది. అరే, నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసావు నాయనా. మొత్తం మింగటం మంచిది కాదు.
ఏది ఇప్పుడు అనండి, జాన్ బాబు, జాన్ బుడ్డోడా అని. ఇప్పుడు నేను బిగ్ జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్. ఏంటి ఇంత తొందరగా తెల్లారిపోయింది? ఇంటి కప్పు ఏమైంది? ఇంటి కప్పు కాదు, ఇల్లే లేచిపోయింది మోటు. ఇదిగో మీ ఇల్లు. ఈ కళ ఎంత బాగుందో. జాన్ అచ్చం రాక్షసుల్లా కనబడుతున్నాడు. నేను నిజం అనుకుని భయపడ్డాను. మోటు, ఇది కల కాదు, నిజమే. మేలుకో, లేదంటే నిన్ను శాశ్వతంగా నిద్రపు చేస్తాడు. ఇది కల కాదు, నిజమే. జాన్ నిజంగా వచ్చేశాడు. హఠాత్తుగా ఇంత భారీగా ఎలా పెరిగాడు? అంటే నిజంగా ఇది నిజమా? ఇంకా చూస్తావేంటి? పరిగెత్తు! కాపాడండి! దయచేసి ఎవరైనా కాపాడండి! ఇక మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. మీరు జీవితాంతో ఈ జాన్ చేతిలో ఉండవలసిందే. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. సరిగ్గా నేను చేసినట్టుగానే నువ్వు కూడా చేయాలి. బాస్, వాళ్ళు మీ షర్ట్ లోకి వెళ్ళిపోయారు. షర్ట్ లోపలికి. ఎడగబోతున్నారు. ఊరికే కితకలు పెట్టకండి. ఏ ఆగండి. చింగం గారు, జాన్ పెద్దవాడైపోయాడు. అతను అందరినీ చంపేస్తున్నాడు. అవును సార్, ఏదో ఒకటి చెయ్యాలండి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? ఏడుండాడు? అదుగో అటు చూడండి, అక్కడున్నాడు. అయ్యమ్మా, ఇతను జానా ఎవరెస్ట్ మౌంటైనా? హలో చింగం, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఆగు చింగం, ఎక్కడికి పరిగెడతావు? ఏది ఇప్పుడు చెప్పు. ఈ చింగం చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా. అవును, నేను కసిటేరాం కూడా అతన్ని చూసాం. అతన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఎవరైనా అతని చేత ఈ మందు తినిపించగలిగితే ఖచ్చితంగా అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు. కానీ అతని నోట్లో మందు పోసే ధైర్యం ఎవరికుంది? మందులు మింగించే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరిద్దరూ చింగం గారితో కలిసి జోట్కా తయారు చేసిన ఫ్లయింగ్ కార్ లో వెళ్ళండి. జాన్ నోరు తెరిచిన వెంటనే మందు నోట్లో పోసేయండి. వద్దు బాబోయ్, వద్దు. నా వల్ల కాదు. మోటు, ఈ పురుపురి నగర గౌరవ ప్రతిష్టలు మీ ఇద్దరి చేతుల్లో ఉన్నాయి. కుదరదని చెప్పకు. ఎగిరే కారులో నాతో పోరాడడానికి వచ్చారా? చెప్పండి. ఈ కారుతో సహా మిమ్మల్ని దోమల్ని నలిపినట్టు నలిపేస్తాను. పారిపోదాం, ప్రాణాలు కాపాడుకుందాం. నా కాలు ఇరుక్కుపోయింది. అయ్యమ్మా, కాపాడండి. కాపాడండి! ఎవరైనా ఇరుక్కుపోయిన మోటు కాలు బయటకు తీయండి. అయ్యమ్మా, కాపాడండి. కాపాడండి. కాపాడండి! అయ్యో కాపాడండి. అయ్యమ్మా, కాపాడండి! చింగం గారు, జాన్ బ్యాంకులని దోచుకెళ్ళిపోయాడు. చింగం గారు, అతను మా జ్యువెలరీ షాప్లని దోచుకెళ్ళిపోయాడు. నేను అతన్ని వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను. కానీ అతను మామూలు సైజుకి వచ్చేంత వరకు అతన్ని అరెస్ట్ చేయడం కుదరదే. ఎందుకంటే మా దగ్గర అంత పెద్ద జైలు లేదు. లేదు 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 లేనే లేదు. చింగం గారు, నేను ఈ మిసైల్ ని తయారు చేశాను. ఇందులో ఉన్న మందు గనుక జాన్ నోట్లోకి పంపించగలిగితే అతను ఖచ్చితంగా మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. లగాయితూ, ఈ మిసైల్ ని గురిపెట్టి కాల్చడం చాలా కష్టం. అంటే ఎవరో ఒకరు ఈ మిసైల్ ని తీసుకెళ్లి జాన్ నోట్లో పడేయాలన్నమాట. కానీ అంత ధైర్యం ఎవరికుంది? మోటు పత్లు, ఈ మిసైల్ పైన 2 బోల్ట్లు నట్లు ఉన్నాయి. వాటిని టైట్ చేయండి.
కాపాడండి. వాళ్ళిద్దరూ చాలా ధైర్యవంతులు. జాన్ నోట్లోకి మిసైల్ పంపించడానికి వాళ్లే స్వయంగా తీసుకువెళ్లారు. నేను మీకు సల్యూట్ చేస్తున్నాను మోటు పత్లు. యు ఆర్ గ్రేట్. మీలాంటి వాళ్ళు వేల సంవత్సరాలకు ఒక్కసారే ఈ భూమి మీద పుడుతూ ఉంటారు. సో వి ఆల్ సల్యూట్ యు. వి ఆల్ సల్యూట్ యు. మోటు, నా ప్రాణమిత్రుడా, నా స్నేహితుడా, నా సహోదరుడా, మా కోసం నీ ప్రాణాలు ఎందుకు పడంగా పెట్టావు? కాపాడు. ఇక్కడి నుంచి మనం కదలకూడదు. నేను సన్యాసం తీసేసుకుంటాను. సన్యాసం తీసుకుంటే జీవితాన్ని కోల్పోవడమే కాదు, నువ్వు సమోసాను కూడా మర్చిపోవలసి వస్తుంది. జాగ్రత్త. కావాలంటే టీ కొట్టు బాబాయ్ని ఇక్కడికి రప్పిస్తాను. చూడు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అదిగో అటు చూడండి మోటు పత్లు. వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మిసైల్ ని తిన్నగా జాన్ నోట్లోకే పంపిస్తున్నారు. బాస్, నవ్వడం ఆపండి. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు. వాళ్ళు సామాన్యులు కాదు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆగండి, ఆగండి, మాకు కళ్ళు తిరుగుతున్నాయి. కాపాడండి. 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 Yes, మోటు పత్లు, come on. రావద్దు. మోటు పత్రు జిందాబాద్. మీరిద్దరూ అనుకున్నది సాధించారు మిత్రమా. మీ అందరి సంగతి తెలుస్తాను. ముందు మోటు పుత్రుల సంగతి తెలుస్తాను. ఏ ఒక్కరిని వదలను. వదలండి.